ఫ్యాన్స్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. రీసెంట్ గా రోహిత్ శర్మ కెప్టెన్ గా వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయాడు. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ ఆడుతాడో లేదో అని అందరూ భయపడ్డారు. ఇంతలోనే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని న్యూస్ వచ్చింది. ఇకపై ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ కెప్టెన్ కాదు. ముంబై ఫ్యాన్స్ కి, ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి ఇది ఎలా డైజెస్ట్ అవుతుందో మరి తెలియదు. అసలు ముంబై ఇండియన్స్ ఇలా ఎందుకు చేసింది? IPL లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ ని ఎందుకని రీప్లేస్ చేసింది? పదండి తెలుసుకుందాం. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కి 11 ఇయర్స్ క్యాప్టెన్సీ చేశాడు అండ్ 5 టైమ్స్ ఛాంపియన్స్ని చేశాడు. 5 టైమ్స్ 11 ఇయర్స్లోనే 5 టైమ్స్ అంటే మాటల. ఓన్లీ MS ధోని మాత్రమే ఈ రికార్డ్ని లాస్ట్ ఇయర్ IPLలో గెలిచి ఈక్వల్ చేశాడు. అన్డౌటెడ్లీ రోహిత్ శర్మ ఇస్ ది బెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ IPL. మరి ఇంత మంచి క్యాప్టెన్ని ముంబై ఇండియన్స్ ఎందుకని వద్దనుకుంటుంది? నిజానికి ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని తిరిగి రప్పించుకోవడానికి కారణం కూడా ఇదే అని ఇప్పుడు అర్థమవుతుంది. రోహిత్ శర్మ ఈజీగా ఇంకో 3-4 ఇయర్స్ IPL ఆడగలడు. బట్ ఆ తర్వాత క్యాప్టెన్ ఎవరు ఉంటారు అనే దాని మీద వాళ్ళు ఆలోచించి ఉంటారు. హార్దిక్ పాండ్యా ఉంటే బాగుంటుంది అని తిరిగి అతన్ని రప్పించుకొని ఉంటారు. బట్ టీంలో ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. బట్ ముంబై మాత్రం హార్దిక్ వైపే ఇంట్రెస్ట్ చూపించినట్టుంది. ఈ విషయం గురించి ముంబై మేనేజ్మెంట్ ఖచ్చితంగా రోహిత్ శర్మతో డిస్కస్ చేసి ఈ డిసిషన్ తీసుకొని ఉంటారు. ఏదేమైనా రోహిత్ శర్మ IPL ఆడినన్ని సంవత్సరాలు కెప్టెన్గా ఉంటే బాగుండేది. ఈ న్యూస్ వినగానే నాకైతే చాలా బాధ వేసింది. రోహిత్ శర్మ ఫ్యాన్స్ మీరు చెప్పండి, ఈ న్యూస్ విన్నాక మీకు ఎలా అనిపించింది? మీ పెయిన్ నాకు అర్థమవుతుంది. మేబీ ముంబై ఇండియన్స్ ఫ్యూచర్ని కన్సిడర్ చేసి ఈ డిసిషన్ తీసుకున్నారేమో. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే చాలా కోపం మీద ఉన్నారు. ముంబై మేనేజ్మెంట్ ఇలా ఎందుకు చేసిందని మండిపడుతున్నారు. ఆబ్వియస్గా వాళ్ళ ఎమోషన్కి ఒక అర్థం అయితే ఉంది. మరి మీరేమంటారు? ముంబై మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా? కామెంట్స్లో చెప్పండి అండ్ వీడియోని లైక్ చేయండి. క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మళ్ళీ కలుద్దాం.